RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ మండలంలోని దరిగం అటవీ ప్రాంతం రెండో పులిమూర్తిపై పీసీసీఎఫ్ అధికారి దోబ్రియాల్, అడిషనల్ పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చందన్ కుమార్, ఫర్జీన్, ఎన్టీసీఏ ప్రతినిధుల విచారణకై సంఘటన స్థలానికి చేరుకొని ఎన్సీసీఎల్ నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన పశు వైద్యాధికారులు పులిని ఉచితో హతమార్చారా లేక విష ప్రయోగం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు పీసీసీఎఫ్ వెల్లడించింది. 3 సమూనాలుగా సేకరించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని, దాని నివేదిక ఆధారంగా కారణాలు తెలుస్తాయని పీసీసీఎఫ్ అధికారులు తెలిపారు. లోపల పోతాం మేము, లోపల పోయి ఒకసారి తీసుకొని వస్తాం. మీ అందరు ఇక్కడ వచ్చారు. నేను కూడా ఈ మాలమూరు ప్రాంతం మా అడవిలో రావడం జరిగింది. నేను పీసీసీ అండ్ హాఫ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నాతో మన పర్గాయి గారు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, తర్వాత ఇక్కడ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, తర్వాత డిఎఫ్ఓ నీరజ్ అగర్వాల్, ఇతర ఆఫీసర్స్, తర్వాత మా ముఖ్యమైన హైట్ కోర్స్ ఎన్జిఓ ఉంటుంది, అది ఎన్టీసీఏ రిప్రజెంటేటివ్ ఇమ్రాన్ అంటే గవర్నమెంట్ ఇండియా నుంచి రిప్రజెంటేటివ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు 2 వెటరేనియన్ డాక్టర్స్, తర్వాత లోకల్ స్టాఫ్ అందరు కూడా ఇక్కడ వచ్చేసి, అంటే ఇక్కడ 2 పిల్లులు చనిపోయినాయి ఈ మధ్యలో. దీని కారణం ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను. మొన్న ఒకటి చచ్చిపోయింది, తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవాళ నేను కూడా చూడడం జరిగింది. దానికి మొత్తం పోస్ట్ మార్టం చేశాము. తర్వాత ఎన్టీసీఏ గైడ్ లైన్స్ పెట్టి పోస్ట్ మార్టం చేసేసి తర్వాత దానికి శాంపిల్ తీసుకోవడం జరిగింది. అంత ప్రాసెస్ కంప్లీట్ అయినాక దానికి తగలబెట్టడం జరిగింది. అదే ప్రాసెస్. అది ఎట్లా చనిపోయింది సార్? అదే విధంగా ఇంకో చోట పోయినా ఎక్కడైతే ఆ క్యాటిల్ కిల్ ఉంది, ఆ క్యాటిల్ ఎట్లా కిల్ అయింది, దానికి ఏదైనా పాయిజనింగ్ అయిందా, దాని కారణాలు ఏంటి అది తెలుసుకొని కూడా ఆ క్యాటిల్ కూడా మొత్తం చెక్ చేసి దాని శాంపిల్ కలెక్ట్ చేసేసి ఆ క్యాటిల్ కూడా ఇప్పుడే మనం తగలబెట్టడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆ టైగర్ రిజర్వ్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి, మాకు టైగర్ ఏంటంటే షెడ్యూల్ 1 యానిమల్. అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది, దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నిలబడి ఉండేది కవాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా. కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది. ఏదైనా టైగర్ మాకు మహారాష్ట్ర నుంచి రావాలంటే ఇటు నుంచి పోయి ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు మాకు చుట్టుపక్కల చూస్తే తిప్పేసర్ కానివ్వండి, కవాల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఇది తడోబా కానివ్వండి, అక్కడ విపరీతంగా పిల్లులు పెరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మైగ్రేషన్ అవుతుంది. మైగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు నియరెస్ట్ ఏరియా ఇదే, దానికి మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి చాలా మటుకు పులులు ఇట్లా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతకుముందు ఈ మధ్యలో మేమేం చూసామంటే లాస్ట్ 4-5 ఇయర్ నుంచి కొన్ని పులులు ఇక్కడే రెసిడెంట్గా ఉన్నాయి. ఇప్పుడు S9 ఇవాళ మేము చూసిన మేల్ పులి ఉండే, దాంతో పులికి ఇంకా వేరే పులి ఫీమేల్ టైగర్ వాళ్ళు 4 కబ్స్ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు. మేము కూడా దాదాపు 5-6 ఇయర్ నుంచి బాగా దీని ఏరియాని కార్డన్ చేసి మన స్టాఫ్ని పెట్టేసి ఏ విధంగా ఈ పులి మాకే ఉండాలి, బయట పోకూడదు, దానికి ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు దాదాపు ఇక్కడ రెసిడెంట్ అయిపోయారు. వచ్చిన తర్వాత S6 అనే ఆ ఫీమేల్తో మళ్ళీ పిల్లలు పుట్టింది 4 కబ్స్. ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 2 ఇయర్స్ రెడీగా ఉన్నారు మాకు. మళ్ళీ ఆ ఫీమేల్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. అంటే మాకు పిల్లులు మళ్ళీ ఇక్కడ అంతే పిల్లులు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాలో పులి ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఘర్షణ నడుస్తుంది. అది నేచర్ ఆఫ్ యానిమల్. ఇప్పుడు ఏంటంటే టైగర్ ఉంటే దాదాపు 20 స్క్వేర్ కిలోమీటర్ ఒకటే టైగర్ కూడా ఉండవచ్చు. ఎందుకు ఉండవచ్చు అంటే అక్కడ ప్రీ బేస్ తినడానికి యానిమల్ తక్కువ ఉంటే ఆయన పెద్ద ఏరియాలో తిరుగుతారు. తినడానికి యానిమల్ చాలా ఎక్కువ ఉంటే చిన్న ఏరియాలో కూడా తిరుగుతారు, సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే అంత ఏరియా లేదంటే వాళ్ళిద్దరి మీద చాలా ఫైటింగ్ కూడా జరుగుతుంది. అది ఒక కారణం ఫైటింగ్కి. ఏరియా సరిపోవట్లేదు, ఆయన టెరిటరీ ఉంది, వేరే వస్తే ఆ టెరిటరీ రానివద్దు,
వాళ్ళ మీద చాలా ఫైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏముంటుందంటే ఫీమేల్ ఉంది, ఆ ఫీమేల్తో 2 మేల్ వచ్చి మళ్ళీ పిల్లలు పుట్టాలనే దానికి మీటింగ్ కోసం వస్తారు. మీటింగ్ కోసం వస్తే ఆ మేల్ డామినెంట్ మేల్ ఎక్కడ ఉన్నారో ఆ ఏరియాలో S9 డామినేట్ ఉంది. ఆ వేరే పులితో బాగా అది ఫైట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు రాణిస్తలేరు, ఆయనే అధికారం ఉంది అని అనుకొని ఆ ఏరియాలో ఒకటే పులి ఉంటుంది కాబట్టి అది కూడా ఇంకో అవకాశం ఉంది ఎక్కడైతే ఘర్షణ ఉంటుంది. సపోజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఫాదర్ ఉంటే ఆ ఫాదర్ పిల్లల్ని చూస్తారు, తర్వాత ఫీమేల్ టైగర్ కూడా చూస్తారు. కానీ వేరే టైగర్తో పిల్లలతో సంబంధం ఉండదు, ఆయనకు కావాల్సింది ఫీమేల్. వాళ్ళు ఏమొచ్చేస్తారంటే ఒక్కొక్కసారి వచ్చి పిల్లల్ని కూడా చంపే అవకాశం ఉంటుంది. అప్పుడు 2-3 సార్లు మేము అక్కడ అబ్జర్వ్ చేసాం. బయట నుంచి ఒక పులి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లల్ని ఇబ్బంది అవుతుందంటే ఈ మేల్ టైగర్ ఆయన పంపించేవాళ్ళు ఎప్పుడు కూడా S9 పెద్ద ఆయన పిల్లలు కాబట్టి వేరే వాళ్ళని రాణిస్తలేరు. ఆ విధంగా కొంచెం ప్రొటెక్షన్ ఆ ఏరియాకి ఉండేది. ఇంకోటి ఏమైతే ఇప్పుడు 4 పిల్లలు పెద్దగా ఉండాలంటే 2 years దాటిపోతే వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళ ఇద్దరి మీద కూడా ఫైటింగ్ నడుస్తుంది, ఎందుకంటే టెరిటరీ ఎవరిది అని. అందులో ఎవరైతే వీక్ ఉంటారో ఆయన చనిపోయే అవకాశం చాలా మటుకు ఉంటుంది. ఆ ఫైటింగ్లో ఎవరైతే వీక్ ఉన్నాడో ఆయన పారిపోని జగ లేదంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒకటి చచ్చిపోతుంది. అంటే ఫస్ట్ టైగర్ మాకు రిపోర్ట్ బట్టి ఏమైతుందంటే ఆ విధంగా ఇంటర్నల్ ఫైటింగ్లో ఒక చిన్న పులి చచ్చిపోయింది. అంతకుముందు రిపోర్ట్ కూడా NTC పోయింది, మొత్తం అయిపోయింది. ఇవాళ మాత్రం ఇది ఫైటింగ్తో కాదు, ఏమైందంటే ఇది చాలా పెద్ద పులి. దాన్ని ఇక్కడ చూస్తే స్నేర్ ఉంది నెక్లో, ఎవరు చుట్టూ వైర్ మొత్తం ఉచ్చు ఏమంటారు దీన్ని, అంటే ఎక్కడైనా ఉచ్చులో ఆయన పోయినప్పుడు అది అయింది. కానీ ఉచ్చు ఏమవుతుందంటే చాలా మటుకు ఉచ్చులో మామూలుగా టైగర్ చాలా హెల్దీ యానిమల్ కాబట్టి చచ్చిపోయే అవకాశం 100% ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన వైర్ ఫసిందంటే దానికి స్లో చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నం చేసినప్పుడు డ్యామేజ్ కూడా కావచ్చు, లేకపోతే ఆయన కొన్ని రోజులు బతుకుతూ ఉండదు. అటువంటి టైగర్ కొన్ని సంవత్సరం బతుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, లూజ్ ఉంటే చచ్చిపోదు, మరి చేసినప్పుడు గట్టిగా ఉంటే అప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆమె చూస్తే అంత గట్టిగా లేదు, అంతే మొత్తం స్నేర్ తోటే చచ్చిపోయిందని కూడా చెప్పలేము.